అందరికీ నమస్కారం. రీసెంట్‌గా నేను కోలార్‌కెళ్ళినప్పుడు దర్శించుకున్న థర్డ్ టెంపుల్ సోమేశ్వర స్వామి టెంపుల్. ఈరోజు ఈ టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఈ టెంపుల్‌లో ఉన్నటువంటి శిల్పకళ, ఇంకా ఈ టెంపుల్ గురించి చాలా విషయాలను మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ ఆలయాన్ని మనం కేవలం ఒక భక్తి స్థలంగానో, లేదా ఒక నార్మల్ ఒక డివోషనల్ ప్లేస్‌గానో మనం ట్రీట్ చేయడానికి కుదరదు. ఎందుకంటే ఇది గొప్ప కళా సంపదకు ప్రతీక. అలాగే మన సంస్కృతి, అలాగే మనల్ని పరిపాలించిన చాలా రాజవంశాల ప్రతీక కూడా. ఈ ప్రదేశం దాదాపు 2000 సంవత్సరాల నాటిది. మొదటగా ఈ ప్రదేశాన్ని గంగరాజులు పరిపాలించారు. ఆ తర్వాత కాలంలో చోళులు, హొయసులు, అట్ లాస్ట్ చివరగా ఈ ప్రదేశాన్ని విజయనగర సామ్రాజ్యం పరిపాలించారు. సో, సోమేశ్వర ఆలయం నిర్మాణం అనేది ప్రధానంగా విజయనగర రాజుల కాలంలో జరిగింది. అంటే 14th-16th సెంచరీ మధ్యలో జరగడం జరిగింది. సో, విజయనగర చక్రవర్తులతో పాటు అక్కడ స్థానిక పాలకులు, అలాగే ఈ భవన నిర్మాణానికి చాలా కృషి చేశారనే చెప్పుకోవాల్సుంటది. అండ్ ఆ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గాని మనం ఇక్కడ చూడొచ్చు. ఈ సోమేశ్వర టెంపుల్‌లో మోస్ట్‌లీ విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన గుర్తులు గాని అలాంటివి చాలా ఇక్కడ ఉంటాయి. అలాగే ఈ ఆలయాన్ని మరింత విస్తరింపజేసిన వారిలో ఇమ్మడి దేవరాయ అనే విజయనగర చక్రవర్తి పేరు కూడా ఉంటుంది. చరిత్ర శాసనాల్లో, తర్వాత శిలాశాసనాల్లో గాని ఆయన ఈ దానపత్రాలు, అలాగే ఆయన ఇచ్చిన విరాళాలు ఇలాంటివన్నీ గూడా మనకు కనిపిస్తాయి. ఈ ఆలయంలో ప్రధాన గర్భగృహంలో శివుడు మనకు సోమేశ్వర స్వామి రూపంలో దర్శనమిస్తారు. నిలువెత్తు స్వరూపం చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తుంది మనకు. మేము ముందుగా దర్శనం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే టెంపుల్ టైమింగ్స్ క్లోజ్ చేసేస్తారనే ఉద్దేశంతో ఫస్ట్ అయితే దర్శనం చేసుకోవడం జరిగింది. అలాగే స్వామివారికి ఎదురుగా చాలా భారీ రూపంలో ఉన్నటువంటి నంది విగ్రహాన్ని మీరు చూడొచ్చు. ఇక్కడ ప్రతి విగ్రహము, ప్రతి ఒక్క స్తంభానికి ఉన్నటువంటి విగ్రహాలు, స్కల్ప్చర్స్ అన్నీ కూడా ఒక డిఫరెంట్ స్టోరీని మనకి చెప్తాయి. అండ్ అలాగే మనం నవగ్రహాలు గూడా దర్శనం చేసుకోవచ్చు. సో, ఒక్కొక్క దాన్ని ఇంటర్ప్రెట్ చేయడం అనేటువంటిది చాలా డిఫికల్ట్ విషయము. కానీ ఏంటంటే, అలాగా ఇంటర్ప్రెట్ చేసేవాళ్ళు గూడా తక్కువైపోయారు ఈ రోజుల్లో. స్టడీయింగ్ ద ఆర్కిటెక్చర్ అండ్ ద సిగ్నిఫికెన్స్ బిహైండ్ ఇట్ ఎవ్రీ స్కల్ప్చర్ అనేది నెసెసరీ థింగ్ టు అండర్‌స్టాండ్. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ టెంపుల్‌ని. ఖచ్చితంగా మీరు మిస్ చేసుకోకండి డెఫినెట్‌లీ. ఎందుకంటే ఈ యొక్క మండపాలు గానివ్వండి, మీరు చూస్తే చాలా మంచి వైబ్ ఇస్తుంది మనకు. ఇక్కడ మెయిన్‌గా చూసుకుంటే యాలి శిల్పాలు అని అంటారు. అంటే ఏంటంటే మనం ఇప్పుడు పౌరాణికం విషయానికి తీసుకుంటే మనకు సింహం, ఏనుగును కలపడం ఇవన్నీ ఏంటంటే మనకు శత్రువుల నుంచి తిప్పికొట్టే శక్తికి సంకేతం అనమాట ఇలాంటివి. అలాగే మనకి లైక్ నృత్యం చేసేటువంటి విగ్రహాలు, స్కల్ప్చర్స్ ఉంటాయి. అలాగే నాట్యం, శివపార్వతులు, తర్వాత నార్మల్ దేవతామూర్తుల శిల్పాలు ఉంటాయి. అలాగే కళ్యాణ మండపంలో ఏంటంటే మొత్తం గూడా మనకి పెళ్ళికి సంబంధించినటువంటివి, తర్వాత సంగీత వాయిద్యాలు, కళాకారులు వాళ్ళు ప్రదర్శించేటువంటి విధంగా గూడా ఉంటాయి. బికాస్ అవన్నీ గూడా మన కల్చర్‌ని తెలియజేస్తాయన్నమాట. అలాగే నగలు, వస్త్రాలు, దేవతలకు సంబంధించినవన్నీ కూడా ఈ శిల్ప రూపంలో డిజైన్ చేయడం జరుగుతుంది. సో, ఇవన్నీ గూడా ఏంటంటే మన కల్చర్‌ని రేపు తరాలకి ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు ఇలా చేసుంటారేమో అని అనిపిస్తూ ఉంటది నాకైతే కొన్ని రకాలుగా ఆలోచిస్తే. సో, మీరు బెంగుళూరుకి దగ్గరలో ఉంటే మాత్రం ఈ టెంపుల్‌ని మిస్ చేసుకోకండి. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ టెంపుల్. కళ్ళకి విందు అంటారు కదా! అలాంటి ఒక ప్లేస్ ఇది. డెఫినెట్‌లీ మీరు అండ్ విజిట్ యాజ్ చేయండి. యూజువల్ మనము ఏ శివ టెంపుల్‌కెళ్ళినా గూడా అమ్మవారు సెపరేట్‌గా ఉంటారు. అయ్యవారు సెపరేట్‌గా ఉంటారు. సేమ్ ఇక్కడ గూడా స్వామివారు గర్భగృహం మెయిన్ మెయిన్ గర్భగృహంలో ఉంటే పక్కనే అమ్మవారికి గూడా డిఫరెంట్ ప్లేస్ ఉంది. దుర్గా అమ్మవారికి. సో, మనం ఇంకొక విషయం ఏంటంటే మనం గమనిస్తే ఈ సోమేశ్వర స్వామి ఆలయం పక్కనే కోలారమ్మ టెంపుల్ గూడా ఉంది. కోలారమ్మ టెంపుల్‌లో మనం ఇంతకుముందు వీడియో చేసున్నాం గాబట్టి, మీరు ఆ వీడియో చూడకుండా ఉంటే డెఫినెట్‌గా ఆ వీడియో చూడండి. ఆ వీడియో లింక్ గాని నేను డిస్క్రిప్షన్‌లో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. నా ఛానల్‌లోకెళ్ళినా గూడా మీరు కోలారమ్మ టెంపుల్‌ని గాని
కోలారమ్మ టెంపుల్ వీడియో కానీ చూడొచ్చు. అండ్ ఇక్కడ ఈ ఆచారాలు, ఆ తర్వాత పండగల విషయానికి వస్తే మహాశివరాత్రి అనేది చాలా ప్రత్యేకంగా జరుగుతుంది ఇక్కడ ఉత్సవంగా. ఆ తర్వాత తెల్లవారుజామున నుంచి అభిషేకాలు కానీ, ప్రత్యేక పూజలు కానీ, చాలా విషయాలు, భజనలు, సంగీత కార్యక్రమాలు ఇలాంటివన్నీ చాలా ఎక్కువ జరుగుతాయని అక్కడ వాళ్ళు చెప్తున్నారు. యాలీ స్కల్ప్చర్స్ లేదా యాలీ శిల్పాలు అంటే ఏంటి అనే ఒక విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఇది మనము ఇప్పుడు దేవాలయాల్లో పెద్ద పెద్ద గుడులకి వెళ్ళినప్పుడు మనకు పురాతన కట్టడాలు అనే విషయానికి వస్తే మనకు పిల్లర్స్ మీద కానీ మనకు జంతువుల ఫొటోస్, జంతువుల శిల్పాలు కనిపిస్తాయి కదా. సో అవి ఏంటంటే అది ఇవి నిజంగా మనం చెప్పుకుంటే జంతువులు కాదు. ఇదేంటంటే ఒకటి కంటే ఎక్కువ జంతువుల లక్షణాలను కలిపి ఒక ఊహలో తయారు చేసినటువంటి లేదా చెక్కినటువంటి శిల్పాలన్నమాట. వాటినే యాలీ శిల్పాలు అంటారు. సో ఇప్పుడు మనకు పులి, సింహం కలిపి లేదా సింహం తలతో ఏనుగు ముఖాన్ని కలిపి ఇలా చేయడాన్ని కూడా మనం యాలీ శిల్పాలుగానే పరిగణిస్తారనమాట. మేము ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇలా ఒక ఊరేగింపు జరుగుతూ ఉందని మళ్ళీ టెంపుల్ నుంచి బయటకు రావడం జరిగింది. అప్పుడే మాకు ముత్యాల పల్లకిలో దర్శనం ఇచ్చారు అమ్మవారు. సో ఇది మాకు లైక్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్లు అమ్మవారి దర్శనం కూడా చేసుకోవడం జరిగింది. నాకు చాలా ఆనందం వేసింది. నేను వెళ్ళిన రోజే ఇలాగా రావడం అనేటువంటిది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చిందనమాట. సో ఆ పిక్చర్స్ని, ఆ వీడియోని కానీ మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఇది బేసిక్ నార్మల్ ఇప్పుడు టెంపుల్స్లో మనం పల్లెటూర్లలో కానీ ఊర్లలో ఏదైనా జరిగిందనుకోండి, ఒక టెంపుల్లో ఉత్సవం జరుగుతుంటే ఇంకొక టెంపుల్ వాళ్ళు కూడా ఆ టెంపుల్ రూట్లో వెళ్తున్నప్పుడు వాళ్ళ సైడ్ నుంచి కూడా వెళ్తుంది అనమాట. అది ఒక కైండ్ ఆఫ్ కల్చర్. ఇప్పుడు మనం తీసుకుంటే ఈ టెంపుల్లో నుంచి స్వామివారు అర్చకులు అమ్మవారికి పూలమాల కానివ్వండి, అలా ఏదైతే ఇవ్వాల్సినటువంటి సాంప్రదాయం అన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తారనమాట. అలాగా అది బేసిక్ థింగ్ చాలా విషయాల్లో. అదొక ట్రెడిషన్ ఆర్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ కల్చర్ వీ కెన్ సే. అండ్ అగైన్ టెంపుల్లోకి రావడం జరిగింది మనము. సో ఇందాక నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే యాలీ శిల్పాలు. సో యాలీ శిల్పాలనే ఒక ఇది మనకు కనిపిస్తుందంటే డెఫినెట్లీ అది ఈ కాలంలో ఉన్నటువంటి శిల్పాలు అయితే కాదు. కొన్ని ఏళ్ల తరబడి ఉన్నటువంటి శిల్పాలు. దానికి ఒక వెయిట్ ఉంటుంది అన్నమాట ఆ టెంపుల్కి. సో ఈ సోమేశ్వర స్వామి టెంపుల్ అనేటువంటిది కూడా చాలా విశిష్టమైనటువంటి టెంపుల్. అలాంటి యాలీ శిల్పాలు, ఇంకా పిల్లర్స్ మీద మీరు గమనిస్తే చాలా మంచి మంచి స్కల్ప్చర్స్ ఉన్నాయి. నేను ఇంకా ఆ స్టేజ్లో లేను అర్థమయ్యేలా చెప్పడానికి. నేను ఇంకా అంత స్టేజ్లో లేను, అంటే ఆ టెంపుల్ పిల్లర్స్ని కానీ లేదా ఆ టెంపుల్లో ఉన్న స్కల్ప్చర్స్ని ఇంటర్ప్రిట్ చేసేంత స్టేజ్లో లేను. కానీ నేను నేర్చుకుంటున్నాను, మీ ముందుకు అవి కానీ తీసుకొస్తాను. ఇక్కడైతే నా ఫొటోస్ కొన్ని యాడ్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, మీరు ఇంకా నన్ను ఇలా సపోర్ట్ చేయాలి అనుకుంటే మీరు ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.